ఆ సమర్పణ కోసం ఎప్పుడైతే మనం నిలబడగలుగుతామో తప్పనిసరిగా దేవుడు తన కృపను మన మీద కురిపిస్తాడు, కటాక్షాన్ని మన మీద కురిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే దానియేలు తన సమర్పణలో నిలబడినప్పుడు నపుంసకుల అధిపతి మరి దానియేలునకు కృపా కటాక్షమునందా అనుగ్రహించింది. దేవునికి స్తోత్రం. అంతేగాని దేవుడే కృప కలిగేలాగా చేశాడు. అందుకని దానియేలు పట్ల దానియేలు చూసి తన అందాన్ని చూసి తన వీరత్వాన్ని చూసి నపుంసకుల అధిపతి కరుణించాల. నేను స్తోత్రం. కరుణించేలాగా దేవుడు చేశాడు. ఎందుకంటే దానియేలు తన సమర్పణ పట్ల దేవుని పట్ల ఆయన రాజీ లేని జీవితంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళరా దానియేలు పట్ల కృపా కటాక్షము కలిగేలాగా దేవుడు చేశాడు. కాబట్టి మన పట్ల దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకునే విషయంలో మనం రాజీ లేని క్రైస్తవ జీవితం, రాజీ లేనటువంటి ఆత్మీయ జీవితం, రాజీ లేనటువంటి విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్ళినట్లయితే పిల్లరా తప్పనిసరిగా ప్రతి విషయంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సిచ్యుయేషన్లో దేవుడు మనకు కృపా కటాక్షాల్ని కలిగేలాగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. అలాగే నోవహు విషయంలో కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే తన కృపను ఆయన ఇస్తున్నాడు. తన కృపను దేవుడు ఒక కార్యం అప్పచెప్పాడు. ఆ కార్యం జరిగించడానికి సమర్పణ కలిగి నోవహు తన కుటుంబం కష్టపడ్డారు. అనేక చోట్ల మరి ఆ విషయాలు వెల్లడించారు. అంతవరకు చూడనటువంటి విషయాలు హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం మనం చూస్తే అంతవరకు ఎరగనటువంటి విషయం గురించి నోవహు కష్టపడి ఆ దేవుని కార్యాన్ని జరిగించాడు. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పినప్పుడు, దేవుడు ఒక డైరెక్షన్ ఇచ్చినప్పుడు దానిలో సమర్పణ కలిగి రాజీ లేకుండా అటువైపు ప్రయాణం చేస్తే తప్పనిసరిగా దేవుడు మనల్ని కరుణిస్తాడనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. చూడండి, నోవహు విషయంలో కూడా దేవుని ఆజ్ఞ చొప్పున అన్ని చేయాలన్న సమర్పణ ఆయన కలిగి ఉన్నాడు. ఆయన నింద పొందాడు, ఆయన అవమానాలు పొందాడు, ఎక్కిరింపబడ్డాడు. అయినా కానీ ఏ రాజీ లేకుండా ఆ సమర్పణ జీవితంలో ముందుకెళ్ళబట్టి ఆదికాండం 6:8 ఒకసారి చదవండి. 6:8 ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో చక్కని మాట చెప్తాడు నోవహు గురించి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడై ఉండేది. ఎందుకంటే తనకు దేవుడు ఇచ్చినటువంటి కార్యములు ఆయన రాజీ లేకుండా సమర్పణ కలిగి ఆ కార్యాన్ని నెరవేరుస్తున్నాడు. కాబట్టి యెహోవా దృష్టి యందు ఆయన కృప పొందాడు. దేవునికి స్తోత్రం. నోవహు కృప పొందుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి మనకిచ్చినటువంటి కార్యాల్లో కూడా మనం సమర్పణ కలిగి రాజీ లేకుండా సమర్పణ జీవితంలో ముందుకెళ్తే దేవుని కృప మన మీద ఉంటుంది. ఊరికే మన అవసరం కొద్దీ ప్రభా నీ కృప చూపించు, ప్రభా నీ ప్రేమ చూపించు, ప్రభా నన్ను కనుకరించు, ప్రభా నువ్వు నాకు ఇది దయచేయి, ఇది ఇవ్వనివ్వు, అది ఇవ్వనివ్వు అని అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. ఎప్పుడు? దానికి ముందు మన జీవితం ఎంత సమర్పణ కలిగి ఉంది, ఎంత రాజీ లేనటువంటి క్రైస్తవ జీవితం మనం ముందుకు తీసుకెళ్తున్నాం. మనకు దేవుడు అప్పచెప్పినటువంటి జీవితాన్ని ఆయన మనల్ని టర్న్ చేసి మనల్ని ఒక ప్రత్యేక రీతిలో ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఆయన దానిలో మనకు ఉన్నటువంటి సమర్పణ బట్టి ఆయన మనల్ని కరుణిస్తాడు.